ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. రైట్, ఆ ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, మా యొక్క ఈ మ్యాథమెటిక్స్ వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియోస్ని మరింత మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరింత మంది విద్యార్థులకు ఫ్రీగా ఈ ఆన్లైన్ క్లాస్ అనేవి చేరువయ్యే విధంగా సహకరించగలుగుతారని నేను అనుకుంటున్నాను. రైట్, డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేద్దామండి. టాపిక్ నేవి ప్రాబబిలిటీ. ఈరోజు మనం ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, మరి ప్రాబబిలిటీ అంటే ఏంటి? ప్రాబబిలిటీ అంటే డెఫినేషన్ పరంగా చూసుకున్నట్లయితే ది నెంబర్ ఆఫ్ వేస్ టు డూయింగ్ ఎ జాబ్ ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే సింపుల్ గా ది నెంబర్ ఆఫ్ వేస్ టు డూయింగ్ ఎ జాబ్, ఎ సర్టెన్ జాబ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిటీ. Number of ways to doing a job is called as probability. మరి దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ మనం మర్చిపోదాం. మనకి ఎగ్జామినేషన్ లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానిలో అడగడు. కాబట్టి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. దాని ప్రకారం చూద్దాం. ప్రస్తుతానికి ఈ డెఫినేషన్ ఇట్లాగే ఉంచుకుందాం. ది నెంబర్ ఆఫ్ వేస్ టు డూయింగ్ ఎ సర్టెన్ జాబ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిటీ. అంటే మనం ఒక పనిని చేయడానికి, ఒక పనిని చేయాలి అంటే అది సక్సెస్ రేట్ కానీ ఫెయిల్యూర్ రేట్ కానీ ఏదైనా సరే ఒక పని జరగాలి. ఆ పని జరగాలంటే మనకి ఎన్ని త్రోవలు ఉన్నాయి, ఎన్ని విధాలుగా మనం ముందుకెళ్తే గనక ఆ పనిలో మనం సక్సెస్ అనేది చెందుతాం అన్నదే ప్రాబబిలిటీ. రైట్, ఈ ప్రాబబిలిటీ గురించి తెలుసుకునే ముందు ఇంకో 2 థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకోవాలి. మరి ఆ 2 ఏంటి? ప్రాబబిలిటీ గురించి తెలుసుకునే ముందు తెలుసుకోవాల్సినవి 2. ఒకటి పెర్ముటేషన్ అండ్ 2 కాంబినేషన్ అండి. రైట్, ప్రాబబిలిటీ గురించి మనం తెలుసుకోవాల్సిన, ప్రాబబిలిటీ కంటే ముందు మనం తెలుసుకోవాల్సిన 2 థింగ్స్ ఏంటంటే ఒకటి పెర్ముటేషన్, 2 కాంబినేషన్. మరి పెర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి? పెర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి? మరి పెర్ముటేషన్ అంటే కలెక్షన్ అండి. సారీ, పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్ అండి. పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్ అండ్ నాట్ సేమ్ అన్న మీనింగ్ వస్తుంది. నాట్ సేమ్. మరి కాంబినేషన్ అంటే ఏంటి? కాంబినేషన్ అంటే సెలక్షన్ అండి. అండ్ సేమ్. పెర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ గురించి తెలుసుకునే ముందు ఈ 2 అంశాలు తెలుసుకోవాలి. ఒకటి పెర్ముటేషన్, 2 కాంబినేషన్. పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్ ఆర్ నాట్ సేమ్ అండ్ కాంబినేషన్ అంటే సెలక్షన్. దీన్ని మనం సేమ్ అని కూడా ట్రీట్ చేస్తాం. ఇవి డెఫినేషన్ పరంగా ఉండవండి. ఈ 2 కూడా, ఈ నాట్ సేమ్, సేమ్ అనేది డెఫినేషన్ పరంగా ఉండదు. ఇదేంటంటే ఈ పెర్ముటేషన్ ఏదైతే ఉందో అలాగే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వీటిని అర్థం చేసుకోవడం కోసం ఈ సేమ్ నాట్ సేమ్ అనేది మనం రాయడం జరిగింది. ఆ సేమ్ నాట్ సేమ్ అనేది ఎట్లా ఉంటుందో మనం ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత
ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మనకి అది ఈజీగా అర్థమవుతుంది. పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్ నాట్ సేమ్ అండ్ కాంబినేషన్ అంటే సెలెక్షన్ అండ్ సేమ్. మరి కాంబినేషను పెర్ముటేషను మన నిత్య జీవితంలో ఎలా ఉంటుంది? జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఈజీగా అర్థమవుతుంది. ఇందులోనే ఉంది. ఇదేంటిది? అరేంజ్మెంట్. ఇదేంటిది? సెలెక్షన్. ముందు కాంబినేషన్ గురించి చూద్దాం. మరి కాంబినేషన్ గురించి చూసేటప్పుడు ఇది మన మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి బాగా తెలుస్తుందండి. కాంబినేషన్ అంటే ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. రైట్. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇద్దరు కలిపి షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు లేడీస్ ఏం చేస్తారు? లోపల ఎవరైతే సేల్స్ మ్యాన్స్ కానీ సేల్స్ ఉమెన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపిస్తారో అక్కడ ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఈ ఉమెన్స్ ఏం చేస్తారు? వాళ్ళు ర్యాక్ లో అమర్చినటువంటి చీరలన్నీ ఒక్కొక్కటిగా తీస్తారండి. ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటారు. అవి ఎన్ని తీస్తారు? 100 కొలది తీస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి నచ్చవు. 100 కొలది తీస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చవు. మొత్తం షాప్ లో ఉన్న చీరలు, షాప్ లో ఉన్న డ్రెస్సులు మొత్తం వెతికేసి ఏదో 1-2 కొంతమంది అయితే తీసుకుంటారు. కొంతమంది లేడీస్ అయితే అది కూడా తీసుకొని మళ్ళీ వేరే షాప్కి వెళ్తారు. ఇక్కడ ఏదైతే జరిగిందో అదే సెలక్షన్ అండి. అంటే ఒక షాప్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత షాప్ లో ఉన్న బట్టలన్నీ బయటికి తీపిచ్చారు. మొత్తం మడతలన్నీ ఇప్పదీపారు. ఇప్పదీసిన తర్వాత అన్ని చెక్ చేసి కొంటే ఒకటి కొనడం, లేకపోతే కొనకుండా వేరే షాప్కి వెళ్ళడం. ఇది సెలక్షన్ అండి. ఇది సెలక్షన్. మరి అరేంజ్మెంట్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఏంటండి అంటే మన ఆడవాళ్ళు ఎవరైతే ఈ షాపింగ్ మాల్కి వెళ్ళారో, షాపింగ్ మాల్కి వెళ్ళి ఈ బట్టలన్నీ వాళ్ళ చేత బయటికి తీపిచ్చి చూసి నచ్చక అవి విడిచిపెట్టి వేరే షాప్కి ఎప్పుడైతే వెళ్ళిపోతారో, వెళ్ళిపోయిన తర్వాత ఆ సేల్స్ గర్ల్ కానీ సేల్స్ బాయ్ కానీ ఏదైతే పని పడుతుందో అదే మన అరేంజ్మెంట్. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళన్నీ బయటికి తీపించినటువంటి బట్టలన్నీ చక్కగా మడత పెట్టి ఆ ర్యాకుల్లో ఎక్కడ ఏదైతే చేశారో బయటకి అదే ప్లేస్ లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దాన్నే మనం అరేంజ్మెంట్ అంటాం. రైట్. అర్థమైంది అనుకుంటాను. సెలెక్షన్ అంటే మన ఉమెన్స్, మన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసుకోవడమే సెలెక్షన్. వీళ్ళు వెళ్ళి ఒక 100 చీరలు బయటికి తీపిచ్చి ఒక్క చీర కూడా కొనకుండా బయటకు వచ్చిన తర్వాత సేల్స్ మ్యాన్ కానీ సేల్స్ ఉమెన్ కానీ ఏదైతే వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆ వస్త్రాలు బయటికి తీశారో అదే ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది. అదే మనకి అరేంజ్మెంట్. అంటే సింపుల్ గా మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. మన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే ఈ సెలక్షన్ లేదు అండ్ అరేంజ్మెంట్ లేదు. సెలక్షన్ లేదు, అరేంజ్మెంట్ లేదంటే ఈ కాంబినేషన్ లేదు, పెర్ముటేషన్ కూడా లేదు. పెర్ముటేషన్ లేదు, కాంబినేషన్ లేదంటే అసలు ప్రాబబిలిటీయే లేదు. చూసారా ఎంత గమ్మత్తు? అసలు మన ఆడవాళ్ళు లేకపోతే కాంబినేషన్ లేదు, పెర్ముటేషన్ లేదు. కాంబినేషన్ పెర్ముటేషన్ లేకపోతే అసలు ప్రాబబిలిటీయేనే లేదు. రైట్. ఒక సినిమాలో లెజెండ్ సినిమా అనుకుంటా మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఏం చెప్పారు? స్త్రీల గురించి ఒక పెద్ద డైలాగ్ చెప్పారు, కానీ అందులో ఈ విషయం మర్చిపోయారు. మన బోయపాటి శ్రీనివాస్ గారికి తెలియకపోయింటది. ఆయన మ్యాథ్స్ లో కొద్ది వీక్ అనుకుంటా, అందుకు ఇది మర్చిపోయారు. లేదంటే ఈ పాయింట్ ఖచ్చితంగా పెట్టుకునేవాడు. బోయపాటి శ్రీనివాస్ గారికి కొద్ది మ్యాథ్స్ వచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈ పాయింట్ ని అందులో పెట్టేవారు. ఏంటది? మన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే ఈ కాంబినేషన్ అనేది లేదు అండ్ పెర్ముటేషన్ అనేది లేదు. ఈ రెండూ లేకపోతే టోటల్ ప్రాబబిలిటీయే లేదు. రైట్. స్ట్రైట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోతే పెర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్ అన్నాం, నాట్ సేమ్ అన్నాం. కాంబినేషన్ అంటే సెలక్షన్ అన్నాం అండ్ సేమ్ అన్నాం. రైట్. లెక్కల పరంగా ప్రాబ్లమ్స్ పరంగా వెళ్ళిపోతే కనుక పెర్ముటేషన్ అంటే ఎన్ థింగ్స్ ఉన్నాయి కదా, ఎన్ థింగ్స్, ఎన్ వస్తువులు ఆర్ ఎనీ ఎన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ అనేది చేయగలం. ఒక 6 విధాలుగా అరేంజ్మెంట్ అనేది చేయగలం అనుకుందాం.
రైట్. ఈ 6 విధాలుగా అరేంజ్మెంట్ అనేది చేసినట్లయితే ఈ NP-R మన యొక్క పెర్ముటేషన్ ఏంటండి. n థింగ్స్ ఉన్నాయి, వాటిని 6 విధాలుగా అరేంజ్ చేయగలం. n థింగ్స్ ఎన్ని విధాలుగా చేయగలం? 6 విధాలుగా అరేంజ్మెంట్ చేయగలం. అదే పెర్ముటేషన్. NP-R అంటే మన ఇంటి దగ్గర తీసుకుంటే ఒక ఇంటి దగ్గర ఒక 4 రేకులు ఉన్నాయి. ఒక 4 హ్యాంగర్స్ ఉన్నాయి. ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక 4 హ్యాంగర్స్ ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? మన దగ్గర ఒక 6 షర్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 షర్ట్స్ ఉన్నాయి. ఈ 6 షర్ట్స్ తీసుకెళ్లి ఆ హ్యాంగర్లో పెట్టాలి. అన్ని పెట్టగలమా? ఒకదాని మీద ఒకటి కాదంటే మర్చిపోండి. ఒక హ్యాంగర్కి ఒక షర్టే పెడతాం, ఒకదానికి 2 కూడా పెట్టదు. రైట్. ఈ 6 షర్ట్లు ఉన్నాయి. ఆ 4 హ్యాంగర్లకి ఈ షర్ట్లు మనం జోడించాలి. రైట్. ఏం చేస్తాం? 4 షర్ట్లు జోడిస్తాం. 6 షర్ట్లు జోడిస్తామా? జోడించలేం. ఒక హ్యాంగర్కి ఒక షర్టే కాబట్టి 4 షర్ట్లు జోడిస్తాం. రైట్. అదే ఇది మన దగ్గర ఉన్న షర్ట్లే ఈ N అండి. అంటే 6 షర్ట్లు ఉన్నాయి. మన దగ్గర ఉన్న హ్యాంగర్స్ 4 ఉన్నాయి. ఆ 4ంటికి 4 షర్ట్లు మాత్రమే పెట్టగలం. రైట్. ఇది R అండి. ఈ NP-R అనేది అది. n థింగ్స్ ఉన్నాయి, 6 విధాలుగా అరేంజ్మెంట్ చేయాలండి. 6 విధాలుగా అరేంజ్మెంట్ అనేది చేయాలి. అదే NP-R. ఈ మ్యాథమెటికల్ పరంగా NP-R అంటే ఏంటి? NP-R అంటే సింపుల్ n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ R టైమ్స్ అండి. NP-R అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ R టైమ్స్. NP-R అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ సో ఆన్ R టైమ్స్. 6p4 అండి. 6p4 అంటే ఏంటి? 6p4 అంటే ఇందాక చెప్పుకున్నాం. 6p4 అంటే 6 ఇంటూ 6 నుంచి లెక్క పెట్టుకొని 4 టైమ్స్ రావాలి. అంటే 6, 5, 4, 3. 6, 5, 4, 3 ఎన్నిసార్లు వచ్చింది? 1, 2, 3, 4 బై 4 ఇంటూ బై ఉండదు ఇక్కడ వరకు 6p4 అంటే ఏం చెప్పుకున్నాం? n ఇంటూ n-1 అంటే NP-4 అంటే n ఇంటూ NCR అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2 అండ్ సో ఆన్ R టైమ్స్ అన్నామండి. R టైమ్స్ అంటే 6p4 కాబట్టి 6 నుంచి లెక్క పెట్టుకుంటా ఒక్కొక్కటి తగ్గించుకుంటా పోవాలి. 4 సార్లు అంటే 4 అంకెలు వచ్చేంత వరకు అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 1, 2, 3, 4 4 వచ్చాయి కదా. R టైమ్స్ అండి. అంటే 4 సార్లు అంటే 6, 5, 4, 3. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. చేస్తే 6 5 30, 4 3 12, 12 3 36 అంటే 360. ఇది ఆన్సర్ 6p4 అంటే. అంతే. NCR గురించి మాట్లాడదాం. మరి NCR అంటే ఏంటి? NCR అంటే ఏంటి? రైట్. ఇంటి దగ్గర మన అమ్మగారు లేదా నాన్నగారు ఇంట్లో ఏదో పండగ వచ్చింది. పండగ వచ్చినప్పుడు చాలా తినుబండాలు మనకి అరేంజ్ చేశారు. రకరకాల వంటలు చేశారు. అరిసెలు వండారు, బూరెలు వండారు, స్వీట్స్ బయట నుండి తెచ్చారు, కాజాలు చేశారు, చికోడీలు చేశారు. మొత్తం చాలా వరకు పిండి వంటలు అనేవి చాలా వరకు చేశారు. పండగ వచ్చింది కదా, అబ్బాయి తింటాడు లేదా అమ్మాయి తింటాడు అని చెప్పి చాలా వరకు పిండి వంటలు చేశారు. పిండి వంటలు చేసిన తరువాత మనం అన్ని తినేస్తామా? తినం. ఎందుకు తినము? మనకు కొన్ని నచ్చవు. మనకి కొన్ని ఇష్టాలు ఏడ్చినాయి. మనకు కొన్ని టేస్ట్లు ఏడుస్తాయి. ఎప్పటి వరకు ఈ టేస్ట్లు ఏడుస్తాయి అంటే
మనం ఒక ఉద్యోగం సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు మనకు ఒక టేస్ట్ అంటూ ఏడుద్ది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ టేస్ట్లో ఏమి ఉండవండి. అప్పుడు మనం ఏదైనా తినేస్తాం. ఉద్యోగం రాకముందు వరకు ఏదైతే ఉందో, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినప్పుడు తల్లిదండ్రుల యొక్క డబ్బుతో మనం ఎప్పుడైతే బతుకుతున్నామో, మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే నిలబడలేదో, వేరే వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద ఆధారపడేంత వరకు మనకి చాలా ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలు మనకి ఏడ్చినాయి కాబట్టి ఈ ఎన్సిఆర్ కాంబినేషన్ అంటే ఆ పండగ వచ్చినప్పుడు ఏవైతే పిండి వంటలు, రకరకాల పిండి వంటలు చేశారో మనకు అన్ని తినం, మనకు కొన్ని నచ్చక కొన్ని మాత్రమే తీసుకుంటాం, కొన్ని తీసుకోం. అదే ఈ సెలక్షన్, రైట్? అక్కడ ఒక 10 రకాల పిండి వంటలు చేశారు ఇంటి దగ్గర, అది ఎన్. ఆ 10 రకాల పిండి వంటల నుంచి ఒక 6 వంటలే నీకు ఇష్టం, మిగతా 4 వంటలు నీకు ఇష్టం లేదు కాబట్టి ఆ 4 తీసుకో, ఈ 6ని మాత్రమే నువ్వు స్వీకరిస్తావు. కాబట్టి దట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ అవుతుందండి. ఎన్సిఆర్ అనేది 10C6 అవుతుంది. ఎందుకు 10C6 అయిందంటే, పండగ సమయంలో మన ఇంటి దగ్గర అమ్మగారు 10 తినుబండారాలు తయారు చేస్తే మనకి 6 మాత్రమే ఇష్టం, రైట్? ఆ 6నే మనం తింటాం కాబట్టి 10C6 అవుతుంది. అదే సెలక్షన్, రైట్? మరి సెలక్షన్ ని మ్యాథమెటిక్ టెర్మినాలజీ ప్రకారం ఏ విధంగా రాస్తాం? మ్యాథమెటిక్ టెర్మినాలజీ ప్రకారం ఏ విధంగా రాస్తామంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ r వచ్చేంత వరకు రాయాలి. అండ్ బై r ఇంటూ r మైనస్ 1 ఇంటూ r మైనస్ 2 ఇంటూ సో ఆన్ 1 వచ్చేంత వరకు రాయాలి. ఇది మన యొక్క ఎన్సిఆర్ సెలక్షన్ ఏదైతే ఉందో, కాంబినేషన్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి మ్యాథమెటికల్ టెర్మినాలజీ. ఎన్సిఆర్ is equal to n into n minus 1 into n minus 2 into and so on into r by r into r minus 1 into r minus 2 into and so on into last 1 వచ్చేంత వరకు రాయాలి. ఈ పైన ఏదైతే చెప్పుకున్నామో అది ఎన్పిఆర్ లో వచ్చింది, అదే ఇది, రైట్? మరి దీనికి ఏంటి? 10 తినుబండారాలు ఉన్నాయి ఇంటి దగ్గర, మనం 6ను మాత్రమే తిన్నాం, మిగతా 4ని తినలేదు. దానిని చేసినట్లయితే 10 ఇంటూ 9 ఇంటూ 10C6 అంటే ఎట్లా? ఇందాక చెప్పా, NCR అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ r టైమ్స్ బై r ఇంటూ r మైనస్ 1 ఇంటూ r మైనస్ 2 సో ఆన్ ఇంటూ 1. మరి దీన్ని పెట్టినట్లయితే 10C6 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 3 4 5 ఇంటూ 5 6 వచ్చాయా? 10 9 8 7 6 5 హోల్ బై 6 నుంచి 1 వరకు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ 6 5 పోయినాయి, 6 5 పోయింది. ఇకపోతే 4 2 8 2 2 పోయింది. నెక్స్ట్ 3 1 3 3 9 అంటే 7 3 21 210 ఇంటూ అంతే 210. ఇది ఆన్సర్. 10C6 అంటే ఇంతే సింపుల్. ఎన్పిఆర్ అంటే ఇది ఎక్స్పాన్షన్, NC6 అంటే NCR అంటే ఇది ఎక్స్పాన్షన్. ఈ రెండింటి మీద ఆధారపడి ఈ ఎక్స్పాన్షన్ అనేది మనం చేసినట్లయితే ఆ ఆన్సర్ వస్తుంది, రైట్? ముందు మనం ఈ కాన్సెప్ట్ రావాలి, సేమ్ నాట్ సేమ్ అనే కాన్సెప్ట్ రావాలి. సేమ్ నాట్ సేమ్ కాన్సెప్ట్ వదిలైతే మిగతా అంతా ఇది. NCR ఎక్స్పాన్షన్ మనం చేసిన తరువాత వచ్చే ఆన్సరే ఆ పెరిమిటేషన్ గాని కాంబినేషన్ గాని. ఈ పెరిమిటేషన్ కాంబినేషన్ గురించి ఇదంతా మనకి అవసరంలా, ఈ డెఫినేషన్ అవసరం లేదు. ఈ ఒక్కటి ఏదైతే ఉందో నాట్ సేమ్ అండ్ సేమ్ ఏదైతే ఉందో దాన్ని మీ మైండ్ లో బలంగా నాటికి పెట్టుకోండి. బలంగా ఆ నాట్ సేమ్ అండ్ సేమ్ అనేది పాతుకుపోతే ఈ పెరిమిటేషన్ కాంబినేషన్ అనేది అర్థమవుతుంది. అర్థమైతే
ప్రాబబిలిటీ ఇంతేనా అని అనిపిస్తుంది. ప్రాబబిలిటీ అనే టాపిక్ అనేది చాలా ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఈ పెర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి తెలియక. పెర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, ఇది తెలియక ప్రాబబిలిటీ అనేది మనం కష్టంగా ఫీల్ అవుతాం. ఈ పెర్మిటేషన్ కాంబినేషన్ గురించి అర్థమైతే ప్రాబబిలిటీ పెద్ద విషయమేం కాదు. మరి పెర్మిటేషన్ కాంబినేషన్ అంటే డెఫినేషన్ పరంగా వెళ్తే కొద్ది గజిబిజిగా ఉంటది, అర్థం కాదు. డెఫినేషన్ పరంగా వెళ్ళద్దు. ద స్టిల్ థింగ్ పెర్మిటేషన్ అంటే నాట్ సేమ్, కాంబినేషన్ అంటే సేమ్. ఇది మాత్రమే మైండ్ లో పెట్టుకోండి. మనం ఈజీగా ప్రాబబిలిటీ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ముందుకెళ్ళిపోతాం. ఎగ్జాంపుల్స్ అనేవి కొద్దిగా చెప్తాను. పెర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ లోకి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. NCR is equal to NCS అయితే, NCR is equal to NCS అయితే R is equal to S అవుతుంది. NCR is equal to NCS అయితే ఏమవుతుందండి, R is equal to NCS అవుతుంది. అలాగే N is equal to R plus S అని అంటామండి. NCR is equal to NCS అయితే ఏమంటాం, R is equal to S అవుతుంది. అలాగే ఈ N is equal to R plus అని రాస్తాం. R plus అని రాస్తాం. మరి దీనికి ఏంటి అంటే 10C 6 is equal to 10C 4 అయితే 6 is equal to 4 అవుతుంది. అండ్ 6 plus 4 is equal to 10 అవుతుంది. NCR is equal to NCS అయితే R is equal to S అవుతుంది, లేదా N is equal to R plus S అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటే జరుగుతుంది, అది మీనింగ్ అండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది, అది 6 is equal to 4 అయినా అవ్వాలి, 6 plus 4 is equal to 10 అవ్వాలి. 6 is equal to 4 అవుతుందా, 6 is equal to 4 అవ్వదు. 4 అవ్వదు కాబట్టి 6 plus 4 is equal to 10 అయ్యింది. అంటే ఏదో ఒకటి జరుగుతుంది. NCR is equal to NCS అయితే R is equal to S అయినా అవుతుంది, లేదా N is equal to R plus S అనేది అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకొకటి NCR is equal to NCN minus R. NCR is equal to ఎంత, NCR is equal to NCN minus R. NCR is equal to NCN minus R. మరి దీన్ని చూసినట్లయితే 10C 6 is equal to 10C 6 minus 10C 10 minus 6. అంటే అర్థం ఏంటి, 10C 6 is equal to 10C 4. ఈ రెండు సూత్రాలు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రాబ్లమ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఉపయోగపడతాయి. వాటిని మనం యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. NCR is equal to NCS అయితే R is equal to S అవుతుంది, అండ్ R is equal to S అవుతుంది, లేదా N is equal to R plus S అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ వివరం చెప్పాను. అండ్ NCR is equal to NCN minus R అవుతుందండి. NCR is equal to NCN minus R అవుతుంది. నలుగురు పిల్లలను కలిగి ఉన్నాడండి, మరియు అతడు నివసిస్తున్న ఏరియాలో 5 స్కూల్స్ ఉన్నాయి. అప్పుడు తన పిల్లలను తన ఏరియాలో గల స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎన్ని విధాలుగా చేర్చవచ్చు. ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్నాం, ప్రసాద్ అనే ఒక వ్యక్తి మన ఏరియాలో ఉన్నాడు. ఆ ప్రసాద్ అనే వ్యక్తికి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారంటే 4 ఉన్నారండి. ప్రసాద్ అనే వ్యక్తికి 4 చిల్డ్రన్స్ ఉన్నారు. అలాగే అతను నివసిస్తున్న ఏరియాలో 5 స్కూల్స్ ఉన్నాయండి.
అతడు నివసిస్తున్న ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 5 స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 పిల్లలు ఎవరైతే ఉన్నారో తన పిల్లల్ని ఈ స్కూలుకు పంపించాలి. ఈ 5 స్కూళ్ళు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో తన ఇష్టం, ఏ స్కూల్కైనా పంపించుకుంటాడు, ఏ స్కూల్కైనా పంపించుకుంటాడు. మరి ఈ 4 పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని స్కూలుకు పంపించాలి. స్కూలుకు పంపించాలి అంటే ఎన్ని విధాలుగా మనం పంపిస్తాం, ఎన్ని విధాలుగా అయినా ఆ స్కూల్లో చేర్పించవచ్చు అన్నది మన ప్రాబ్లం, రైట్? మరి ఇది పెర్ముటేషన్ కిందకు వస్తుందా, కాంబినేషన్కి వస్తుందా అన్నది ముందు గమనించాలి. పెర్ముటేషన్ వస్తుందా, కాంబినేషన్ అన్నది గమనించే మనం లెక్క చేయాల్సి ఉంటుంది, రైట్? మరి ఇది పెర్ముటేషనా, కాంబినేషనా? రైట్, ఒక్కసారి పెర్ముటేషన్ అంటే ఏం చెప్పాం? పెర్ముటేషన్ అంటే నాట్ సేమ్. కాంబినేషన్ అంటే ఏం చెప్పాం? సేమ్. ఈ 2 కాన్సెప్ట్లే మన మైండ్ లో పెట్టుకోండి, ఇంకా వేరేది ఏది మనకి అనవసరం, రైట్? 5 స్కూల్ ఉన్నాయండి. ప్రసాద్ అనే వ్యక్తి నివసిస్తున్న తన ఏరియాలో 5 స్కూల్స్ ఉన్నాయి. ఆ 5 స్కూల్స్ S1, S2, S3, S4, S5. S1 చాలి, S1, S2, S3, S4 అండ్ S5 అనే 5 స్కూల్స్ ఉన్నాయి. 5 స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 పిల్లల్ని పంపించాలి, రైట్? 4 పిల్లల్ని పంపించాలి కాబట్టి మొదటిగా ఆయన చైల్డ్ 1 ఈ S1 అనే స్కూలుకు పంపించాడు, చైల్డ్ 2 S2 అనే స్కూలుకు పంపించాడు, చైల్డ్ 3ని S3 అనే స్కూలుకు పంపించాడు, చైల్డ్ 4ని S4 అనే స్కూలుకు పంపించాడు. 4 పిల్లల్ని 4 స్కూలుకి పంపించాడు. ఈ స్కూల్లో అతను జాయిన్ చేయాల. ఈ 4 స్కూల్స్ లో తన పిల్లల్ని జాయిన్ చేశాడు, రైట్? ఈ 4 స్కూల్లో జాయిన్ చేశాడు కాబట్టి బాగానే ఉంది, 4 పిల్లల్ని వేసాడు. ఇది ఒకటో కండిషన్. 2, మరి ఇలాగే జాయిన్ చేయాలని ఏముందా? 5 స్కూల్స్ ఉన్నాయి కదా, కనిష్టం ఈసారి ఎట్లా జాయిన్ చేశాడు? ఆయన మళ్ళీ మనసు మార్చుకుని ఉండొచ్చు. వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కొద్దిగా ఇతని మైండ్ ని షార్ప్ చేసి ఉండొచ్చు. ఆ స్కూల్ బాగుంటది, ఈ స్కూల్ బాగుంటది, ఈ స్కూల్లో వద్దు, ఆ స్కూల్లో జాయిన్ చేయించు, ఈ 4 స్కూల్స్ ఎందుకు, ఇంకా ఈ S5 స్కూల్ ఉంది కదా అది బాగుంటది అని ఏమైనా అడ్వైజ్ ఇచ్చారనుకోండి, తన మనసు మారచ్చు. మనసు మార్చితే రైట్. ఇప్పుడు రిలేటివ్స్ వచ్చి చెప్పిన తర్వాత ఆయన ఏం డిసైడ్ అయ్యారంటే C2 అనేవాడిని చిల్డ్రన్ 2ని S1 కి పంపించాడు, చిల్డ్రన్ 1ని S3 కి పంపించాడు, చిల్డ్రన్ 4ని S5 కి పంపించాడు, చిల్డ్రన్ 3ని S4 అనే స్కూల్కి పంపించాడు. ఒకసారి గమనించండి, ఒకటో దాంట్లో మొదటగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే స్కూల్ 1కి చిల్డ్రన్ 1ని, స్కూల్ 2కి చిల్డ్రన్ 2ని, స్కూల్ 3కి చైల్డ్ 3ని, స్కూల్ 4కి చైల్డ్ 4ని పంపించాడు. S5 స్కూల్లో ఎవరిని కూడా జాయిన్ చేయాల. తర్వాత రిలేటివ్స్ వచ్చి చెప్పిన తర్వాత తన మనసుని తను మార్చుకున్నాడు. మార్చుకుని ఈసారి ఏం చేశాడంటే చైల్డ్ 2ని S1 అనే స్కూల్కి పంపించాడు, చైల్డ్ 1ని S3 అనే స్కూల్కి పంపించాడు, చైల్డ్ 3ని S4 అనే స్కూల్కి పంపించాడు, చైల్డ్ 4ని S5 అనే స్కూల్కి పంపించాడు, S2 అనే స్కూల్కి పంపించలేదు. ఇది రెండో కండిషన్. మరి ఈ 2 సందర్భాలు ఒకటి కాదా? ఈ 2 సేమా, నాట్ సేమా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ 2 కండిషన్స్ ఒకే విధంగా ఉన్నాయా, వేరు వేరు విధంగా ఉన్నాయా? ఒకే విధంగా లేదు, క్లియర్ గా తెలుస్తుంది కదా. ఒకే విధంగా లేదు. ఎందుకు? ఒక దాంట్లోనేమో చైల్డ్ 1ని S1 స్కూల్కి పంపిస్తే రెండో దాంట్లో చైల్డ్ 1ని S3 స్కూల్కి పంపించాడు. ఈ 2 ఒకటా? ఒకటి కాదు. ఒకసారి ఒక స్కూల్కి పంపించాడు, ఇంకోసారి ఇంకో స్కూల్కి పంపించాలనుకున్నాడు. ఈ 2 ఒకటి కాదు, నాట్ సేమ్. సింపుల్ గా తెలిసిపోతుంది. సో నాట్ సేమ్ వచ్చింది. నాట్ సేమ్ అనేది రైట్, సేమ్ అనేది తప్పు. నాట్ సేమ్ అనేది రైట్, సేమ్ అనేది తప్పు. ఈ విధంగా సేమా నాట్ సేమ్ అన్నది తెలుసుకోగలిగితే అది పెర్ముటేషన్ కాంబినేషన్ అన్నది మనకి ఈజీగా అర్థం చేసుకోగలము. జస్ట్ సింపుల్ థింగ్ అండి. ప్రాబబిలిటీ గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. సేమా నాట్ సేమా, ఒక విధంగా ఉన్నాయా, వేరు వేరు విధంగా ఉన్నాయా అన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ అండి. ఇంకా ఎవరు నీకు వేరే టీచర్స్ ఎవరు ఇది చెప్పరు.
ఇంతవరకు మీరు ప్రాబబిలిటీ వినుంటారు. ఇంతకు ముందు విన్న ప్రాబబిలిటీ ఒక లెక్క, ఈ రోజు విన్నటువంటి ప్రాబబిలిటీ వేరే లెక్క. ఒకసారి గమనించండి. ఒకసారి కావాలంటే ఆన్లైన్ లో చాలా క్లాసెస్ ఉన్నాయి, మిగతా ప్రాబబిలిటీ క్లాస్ అన్ని ఒకసారి తీయండి. ఒకసారి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంది చెప్పారో లేదో ఒకసారి చూడండి. ఈ కాన్సెప్ట్ ఎవరు చెప్పరండి. టైమ్స్ లో వెంకట్ సార్ అనే ఒక సీనియర్ ఫ్యాకల్టీ సార్ ఉంటారు. ఆయన మా గురువు గారు. టైమ్స్ అంటే ఐసెట్ కి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి కోచింగ్ ఇస్తా ఉంటారు. టైమ్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది. ఆ టైమ్స్ లో వెంకట్ సార్ అని ఉంటారు. ఆ వెంకట్ సారు ఇది చెప్తారు. ఇంకా ఏ టీచర్ కూడా మీకు చెప్పడు. 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఆయన చెప్తాడు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. సేమ్ నాట్ సేమ్ అన్న కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ. రైట్, ఇక్కడ నాట్ సేమ్ వచ్చింది. మరి నాట్ సేమ్ అంటే ఏంటి? నాట్ సేమ్ అంటే మనం పెర్ముటేషన్ అని చెప్పుకున్నాం. నాట్ సేమ్ అంటే ఏం చెప్పుకున్నాం? పెర్ముటేషన్ అని చెప్పుకున్నాం. రైట్, మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ప్రసాద్ అనే వ్యక్తి తన 4 పిల్లల్ని తన ఏరియాలో ఉన్నటువంటి S1, S2, S3, S4, S5 అనే ఒక 5 స్కూల్స్ కి ఏ విధంగా పంపిస్తాడు అన్నది పెర్ముటేషన్ కిందకు వచ్చింది, కాంబినేషన్ కాదు. రైట్, పెర్ముటేషన్ కిందకు వచ్చింది. పెర్ముటేషన్ అంటే ఏం చెప్పాం? NPR. N అంటే ఏంటి? N అంటే ఎన్ని స్కూల్స్ ఉన్నాయి తన ఏరియాలో? 5 స్కూల్స్ ఉన్నాయి. P. R అంటే ఏంటి? తనకు ఉన్నటువంటి పిల్లలు. ఎంతమంది పిల్లలు? 4 ఉన్నారు. 4ని కాచాడు మహానుభావుడు. 5P4. రైట్, ఈ 5P4 మనకు కావాల్సినటువంటి పెర్ముటేషన్. రైట్, మీకు ఇంకా డౌట్ రావాలి ఇక్కడ. ఏంటా డౌట్ అంటే, సార్ మరి ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క పిల్లల్ని పంపించాడు, 4 పిల్లల్ని ఒకే స్కూల్ కి పంపిస్తే ఏంటి లెక్క? రైట్, ఇది కూడా గమనించాలి. 4 పిల్లల్ని కూడా ఒక స్కూల్ కి పంపించవచ్చు కదా. ఒక్కొక్క స్కూల్ కి వేరే వేరే స్కూల్ కి పంపించాలనే కండిషన్ ఉందా? 4 పిల్లల్ని ఒకే స్కూల్ కి పంపించవచ్చు. రైట్, ఈ 4 పిల్లల్ని ఒకే స్కూల్ కి పంపించాలనుకుంటే కనుక అది కూడా ఉంది. 4 పిల్లల్ని కనుక ఒకే స్కూల్ కి పంపించినట్లయితే దాంట్లో ఏముంటుంది? రిప్యుటేషన్ అనేది ఉంటుంది. ఏముంటది గమనించాలి. రిప్యుటేషన్ ఉంటది. రిప్యుటేషన్ అంటే మరలా లేదా అందరినీ ఒకే స్కూల్ కి పంపించడం. 4 పిల్లల్ని ఒకే స్కూల్ కి పంపించాలనుకున్నాడు, లేదా ఒక 2 పిల్లల్ని ఒక స్కూల్లో, ఇంకొక 2 పిల్లల్ని ఒక స్కూల్లో పంపించాలనుకున్నాడు. అంటే రిప్యుటేషన్ అనేది జరుగుతుంది. ఇండివిజువల్ గా ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్కడు కాకుండా రిప్యుటేషన్ అనేది చేయాలనుకున్నాడు. రిప్యుటేషన్ అనేది చేయాలనుకుంటే అది కూడా ఉంది. మరి రిప్యుటేషన్ వస్తే ఏంటి ఇక్కడ? రిప్యుటేషన్ ఇస్తే N/R. రిప్యుటేషన్ వస్తే ఏంటండి? N/R అనేది ఆన్సర్ వస్తుందండి. రిప్యుటేషన్ వస్తే ఏమొస్తుంది? N/R. అంటే ఇక్కడ గమనించాల్సింది 5/4. ఎందుకు రిప్యుటేషన్ వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలండి. 5 స్కూల్స్ ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నారు. ఒక 2 ఒక 3 లేకపోతే 4 ఒకరికంటే ఎక్కువ మంది పిల్లల్ని ఒకే స్కూల్ కి పంపించాలనుకున్నాడు. అప్పుడు అక్కడ రిప్యుటేషన్ వస్తుంది. రిప్యుటేషన్ వచ్చినప్పుడు ఎంత అవుతుందంటే ఆన్సర్ 5/4 అవుతుంది. N/R. లేదా రిప్యుటేషన్ లేదు అంటే వితౌట్ రిప్యుటేషన్. ఇందాక మనం ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వితౌట్ రిప్యుటేషన్. అయితే ఒక సంస్థలో అత్యుత్తమ స్థాయిలో 5 వ్యక్తులు ఉన్నారు. వీరి నుంచి 3 సభ్యులు కలిగినటువంటి ఒక కమిటీని ఫామ్ చేయాలి. ఎన్ని విధాలు? ఒక ఆర్గనైజేషన్ అనేది ఉందండి, ఒక సంస్థ ఉంది. ఈ ఆర్గనైజేషన్ లో ఒక 5 ప్రముఖులు ఉన్నారు. 5 ప్రముఖులు ఉన్నారు, ముఖ్యమైన వ్యక్తులు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఆ సంస్థకు సంబంధించిన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈ 5 లేనిదే తీసుకోలేరు అన్నదే మన మీనింగ్. రైట్, 5 ప్రముఖులు ఉన్నారు. ప్రముఖులు ఉంటే ఆ సంస్థ ఏమనుకుందంటే ఒక చిన్న సమస్య పరిష్కారానికి గాను ఒక కమిటీ ఏర్పాటు చేయాలనుకుందండి. ఆ కమిటీలో సభ్యులు ఎంతమంది ఉండాలనుకున్నారంటే 3 సభ్యులు ఉండాలని అనుకున్నారు. రైట్, 3 సభ్యులు. రైట్, ఒక సంస్థ ఉండండి. ఈ సంస్థలో 5 సభ్యులు ఉన్నారు.
ఒక సమస్య పరిష్కారానికి ఒక సంస్థ ఉంది. ఈ సంస్థలో 5 సభ్యులు ఉన్నారు. ఆ సంస్థలో ఒక చిన్న సమస్య ఇచ్చి పడింది. ఆ సమస్య పరిష్కారానికి గాను 3 సభ్యులు ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఎన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటారు అన్నది క్వశ్చన్, రైట్? మరి ఎన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటారు? మన కాన్సెప్ట్ ఒక్కటే, పెర్ముటేషనా కాంబినేషనా అన్నది ముందు గుర్తించాలి. పెర్ముటేషనా కాంబినేషనా గుర్తించాలంటే అది సేమా నాట్ సేమా అన్న కాన్సెప్ట్ కావాలి, రైట్? ఇక్కడ 5 సభ్యులు ఉన్నారండి. ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, డి ఉన్నాడు, ఈ ఉన్నాడండి. మొత్తం 5 సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 5 సభ్యులు ఉన్నారు. 5 సభ్యులు ఉంటే వీరి నుంచి ఒక త్రిసభ్య కమిటీని ఎంచుకోవాలి. ఒక త్రిసభ్య కమిటీని ఎంచుకోవాలంటే ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? సిని తీసుకున్నాం, టి అనేవాడిని తీసుకున్నాం, 3 తీసుకున్నాం. 3 తీసుకుంటే ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళ 3 కాదు, నేను చెప్తున్నాను చూడండి, సి అనేవాడు ఉండాలి, ఏ అనేవాడు ఉండాలి, డి అనేవాడు ఉండాలి అని అన్నాడు. ఎవరు ఉండాలి? సి అనేవాడు ఉండాలి, డి అనేవాడు ఉండాలి, ఏ అనేవాడు ఉండాలి అని అన్నాడు. మరి ఈ 2 కమిటీలు ఒకటా కాదా? ఈ 2 కమిటీలు ఒకటా కాదా? ఒకటే, సేమ్. ఈ 2 కమిటీలు ఒకటే, సేమ్. ఈ కమిటీలేమో ఏ సి డీలు ఉన్నారు, ఈ కమిటీలేమో సి కామా ఏ కామా డీలు ఉన్నారు. కాబట్టి ఈ 2 కమిటీ కూడా ఒక్కటే, సేమ్. సేమ్ వచ్చింది కాబట్టి ఇది కాంబినేషన్ కిందకు వస్తుంది. సేమ్ వచ్చింది కాబట్టి కాంబినేషన్ కిందకు వస్తుంది. ఒకసారి అర్థమైందండి? ఇక్కడ ఏ బి సి డి ఈ అనే ఒక 5 సభ్యులు ఉన్నారండి, ముఖ్యులు ఈ కమిటీలో. వారి నుంచి ఒక త్రిసభ్య కమిటీని మనం ఎంచుకోవాలనుకున్నాం. ఆ త్రిసభ్య కమిటీని ఎంచుకున్నట్లయితే మొదటిది ఏసిడి అనే ఒక 3 వ్యక్తులను తీసుకున్నాం. ఇంకొకటి వచ్చి ఏం చెప్పాడంటే, ఏసిడి కాదు, సి కామా ఈ కామా డీను తీసుకుందాం అని అన్నాడు. ఈ 2 ఒకటా కాదా? సేమ్. ఇందులో 6 ఉన్నారు, ఇందులో 6 ఉన్నారు. ఒక అటు నుంచి ఇటు మార్చాం. మార్చినంత మాత్రాన ఆ కమిటీ మారిందా? మారలేదు. కమిటీ మారలేదు. కాబట్టి ఇది సేమ్ అయింది. సేమ్ అంటే మీనింగ్ ఏంటంటే కాంబినేషన్. కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఎన్సిఆర్ అంటే 5 వ్యక్తులు ఉన్నారు, కాంబినేషన్ 3 సభ్యులు ఉన్నటువంటి కమిటీని ఎంచుకోవాలి. 5C3. 5C3 అంటే ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఎంత? 5C3. 5C3 అంటే 5 ఉంది అండ్ 4 ఉంది అండ్ 3. 3 సార్లే కదా రావాలి. 3 సార్లు వచ్చేసింది 1 2 3. అలాగే 3 into 2 into and so on 1 వచ్చేంత వరకు రాయాలి. ఈ 2 3కి 3 పోయింది, 2 2 పోయింది, 5 10. ఇది ఆన్సర్. 5C3 అంటే ఇది ఆన్సర్. 10 ఆన్సర్. రైట్, అర్థమైంది కదా? 5C3 అంటే 5 నుంచి 3 టైమ్స్ అండి. 5 4 3 1 2 3 3 వచ్చినాయి అండ్ 3 నుంచి 1 వచ్చేంత వరకు 3 into 2 into 1. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 10 వచ్చింది. అది ఆన్సర్. రైట్. మరి ఈ ప్రాబ్లంలో రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఉందా లేదా? రిపిటేషన్ అండ్ వితౌట్ రిపిటేషన్ ఉందా లేదా అన్నది ఒక్కసారి మనం గమనిద్దాం. మామూలుగా చూసాము, ఏ బి సి డి ఈ అనే ఒక 5 ప్రముఖులు ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ లో. 3 సభ్యులు ఎంచుకున్నాం. ఏబిసి ఎంచాం, లేదంటే ఏబిసి అనే వాళ్ళని ఎంచుకున్నాం. రైట్, ఏబిసి వాళ్ళని ఎంచుకొని ఇప్పుడు ఏమంటాను నేను? ఇది ఫస్ట్ కమిటీ. రెండో కమిటీని ఏమంటానంటే సి అనే కమిటీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పా. ఫస్ట్ కమిటీ ఏం చేశానండి? ఏబిసి అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రెండో కమిటీ ఏమన్నాను? ఏసి అనే వాళ్ళు ఉన్నారు అన్నాను. మరి ఏ అంటే రిపుటేషన్. మరి ఒక సభ్యుడిని 2 విధాలుగా చూపించగలమా? ఇద్దరి కింద చూపించగలమా? ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారంటే ఇది ఒక ద్విసభ్య కమిటీ అవుతుంది, త్రిసభ్య కమిటీ కాదు.
ఈ కమిటీ త్రిసభ్య కమిటీ అవ్వదు, ద్విసభ్య కమిటీ అవుతుంది. ఈ కమిటీలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు, ముగ్గురు లేరు. ఎందుకు? ఏని 2 సార్లు చూపించినట్లయితే ఇద్దరు వ్యక్తులు అవుతారా? కాదు. ఏని 2 సార్లు చూపించామంటే ఇద్దరు వ్యక్తులు అవుతారా? కాదు, ఒక వ్యక్తి అవుతాడు. కాబట్టి ఏఏసి అనే కమిటీ అంటే అందులో ఇద్దరే ఉన్నారు. కానీ మనకు అడిగింది ఏంటి? ముగ్గురు సభ్యులు కలిగిన కమిటీ కావాలి. మరి ఇందులో ముగ్గురు లేరు, ఇద్దరే ఉన్నారు. అంటే రిపిటేషన్ అనేది ఉండదు. వితౌట్ రిపిటేషన్ అనేది ఈ ప్రాబ్లం లో రాదు అన్నది గమనించాలి. రైట్. ఈ సేమ్ అండ్ నాట్ సేమ్ కాన్సెప్ట్ అనేది అర్థమైతేనే ఈ ప్రాబిలిటీ చేయగలమండి. ఈ 2 ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత సేమ్ నాట్ సేమ్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటాను. టేక్ 1 more ఎగ్జాంపుల్. ఇంకో 2-3 ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ సేమ్ నాట్ సేమ్ అనే కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. రైట్. రైట్. ఇంకో ప్రాబ్లం చూసినట్లయితే 7 వేరు వేరు రంగులు కలిగినటువంటి క్లాత్స్ ఉన్నాయి. 7 వేరు వేరు రంగులు కలిగినటువంటి క్లాత్స్ ఉన్నాయి. వాటి నుంచి 3 రంగుల జెండాని తయారు చేయాలంటే ఎన్ని విధాలుగా తయారు చేయవచ్చు అన్నది మన ప్రాబ్లం. రైట్. స్ట్రైట్ గా ప్రాబ్లం లోకి వెళ్ళిపోతే 7 కలర్డ్ ఫ్లాగ్స్ ఉన్నాయండి. 7 కలర్డ్ ఫ్లాగ్స్, 7 రంగులు కలిగిన క్లాత్స్ ఉన్నాయి లేదా పేపర్స్ ఉన్నాయి. 7 రంగులు కలిగిన పేపర్స్ ఉన్నాయి. ఈ 7 రంగుల పేపర్స్ లేదా 7 రంగుల క్లాత్స్ మనం ఒక 3 రంగుల జెండాని తయారు చేయాలి అంటున్నాడు. ఏం చేయాలి? ఒక 3 రంగుల జెండాని తయారు చేయాలి. ఈ 3 రంగుల జెండాని తయారు చేయాలి ఎన్ని విధాలను అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనం గమనించాల్సింది పెర్ముటేషన్ కాంబినేషన్. రైట్. పెర్ముటేషన్ కాంబినేషన్ ముందు సేమ్ అండ్ నాట్ సేమ్ అన్న కాన్సెప్ట్ మన మైండ్ లోకి రావాలి. రైట్. 7 రంగులు అన్నాడు కాబట్టి 7 రంగులు తీసుకుందాం. 7 రంగులు రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, వైట్, తర్వాత కాషాయం అండి. కాషాయానికి ఇంగ్లీష్ ఏమంటో తెలియదు. రైట్. కాషాయం, రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, వైట్, కాషాయం 1 2 3 6. ఇంకొకటి పింక్. 1 2 3 4 5 6 7. ఈ 7 రంగులు కలిగినటువంటి క్లాత్స్ లేదా పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ 7 రంగులు ఉపయోగించి ఒక 3 రంగుల జెండాని తయారు చేయాలి. ఒక 3 రంగుల జెండాని తయారు చేయాలి. రైట్. 3 రంగుల జెండాని తయారు చేయాలి. రైట్. ఫస్ట్ మన భారతీయ జెండా, మన భారతదేశ జెండాని తీసుకుందాం. స్ట్రైట్ గా అర్థమైపోతుంది. సింపుల్. రైట్. భారతీయ జెండాని తీసుకున్నట్లయితే మన జెండాలో రంగులు ఏమున్నాయి? ఫస్ట్ ఆకుపచ్చ, గ్రీన్, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ కాషాయం. మొత్తం ఈ 3 రంగులు ఉన్నాయండి మన భారతీయ జెండాలో. రైట్. ఈ 3 రంగులు కలిగినటువంటి జెండాని మన భారతదేశానికి సూచించారు. మనం తయారు చేస్తాం ఈ జెండాని. మరి ఇంకొక విధంగా తయారు చేసినట్లయితే ఇంకొకరు వచ్చి ఏమన్నారంటే ముందు వైట్ అన్నాడు, తర్వాత గ్రీన్ అన్నాడు, తర్వాత కాషాయం అని అన్నాడు. అవే 3 రంగులు తీసుకున్నాడండి. ఫస్ట్ ఏమో గ్రీన్ తీసుకున్నారు, వైట్ తీసుకున్నారు, కాషాయం తీసుకొని ఆ 3 రంగుల్ని ఒకదాని కింద ఒకటి అమర్చి భారతీయ జెండాని తయారు చేశాడు. నెక్స్ట్ దాని కింద ఇంకొకడు వచ్చి వైట్ అన్నాడు, వైట్ కింద గ్రీన్ పెట్టాడు, ఆకుపచ్చ పెట్టాడు, దాని కింద కాషాయం పెట్టాడు. కాషాయం పెట్టి ఇది భారతదేశ జెండా అని ఎగరేస్తున్నాడు. ఎగరేస్తే ఊరుకుంటారండి? ఊరుకోరు. ఎందుకంటే ఇది భారతదేశ జెండా అవ్వదు. ఇది భారతీయ జెండా అవుతుంది కానీ ఇది జెండా అవ్వదు. చిన్న కాన్సెప్ట్. ఇది మన జెండా అవ్వదు. అవుతుందా? 3 రంగుల్ని అటు పెట్టి తారుమారు చేసి ఎగరేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి నాట్ సేమ్.
ఈ 3 రంగుల జెండాలు ఈ 2 జెండాలు ఒకటి కాదు, ఒకే రంగులు కలిగి ఉన్నాయి. అవే 3 రంగులు కలిగి ఉన్నాయి కానీ ఒక జెండా కాదు, వేరు వేరు జెండాలు అయితే. ఈ 3 రంగుల జెండా వేరు, ఈ 3 రంగుల జెండా గ్రీన్ వైట్ కాషాయం, ఈ 3 రంగుల జెండా వైట్ గ్రీన్ కాషాయం. రైట్, ఒకటి కాదు కాబట్టి నాట్ సేమ్. అర్థమైందండి కాన్సెప్ట్? సేమ్ నాట్ సేమ్, నాట్ సేమ్ అయింది. నాట్ సేమ్ కాబట్టి ఇది పెర్ముటేషన్ కింద వస్తుంది. ఎన్పిఆర్ పెర్ముటేషన్ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ 7 ఉంది అండ్ పి అండ్ ఆర్. ఆర్ అంటే ఎన్ని? 3 రంగుల జెండా తయారు చేయమన్నది కాబట్టి 3 అంటే 7p3. 7p3 అంటే 7 6 7p3 అని ఆన్సర్. ఆన్సర్ ఎంత? 7p3. 7p3. 7p3 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ అంతే 7 6 5. ఎందుకు? పి పెర్ముటేషన్ అంటే n నుంచి మొదలు పెట్టాలి, r టైమ్స్ రాయాలి. n ప్లస్ 7 ఉంది కాబట్టి 7 నుంచి మొదలు పెట్టాం. 7 6 5 అట్లా గురించుకుంటా పోవాలి. ఎన్ని? 3. 3 ఛాన్సెస్ ఉన్నాయి 3 వచ్చేంత వరకు. అంటే 1 2 3 3 వచ్చేసినాయి కదా, ఇక్కడతో బస్ అయిపోయింది. 6 5 30 7 3 21 210. ఇదే ఆన్సర్. 7 ఇంటూ 6 ఇంటూ 5 210 అవుతుంది. రైట్, తీసుకున్నాడు, కాషాయం తీసుకున్నాడు. ఈసారి ఏమన్నాడంటే గ్రీన్ అన్నాడు, గ్రీన్ అన్నాడు, వైట్ అన్నాడు. గ్రీన్ అన్నాడు, గ్రీన్ అన్నాడు, వైట్ అన్నాడు. ఫస్ట్ ఒక గ్రీన్ పెట్టాడు, దాని కింద ఇంకొక గ్రీన్ పెట్టాడు, దాని కింద ఇంకొక వైట్ అన్నాడు. మరి ఇక్కడ 3 రంగుల జెండా అవుతుంది, 2 రంగుల జెండా అండి? 2 రంగుల జెండా అవుతుంది, 3 రంగుల జెండా అవ్వదు. ఎందుకంటే ఇందులో ఉన్న రంగులు గ్రీన్ ఉంది, వైట్ ఉంది, అంతే. 3 గుడ్డ ముక్కలు అయితే 3 క్లాత్స్ అయితే జోడించాడు కానీ అది 3 రంగుల జెండా కాలేదు. ఎందుకంటే అందులో ఉన్న 2 రంగులే. గ్రీన్ రంగును 2 సార్లు పెట్టాడు, వైట్ ను ఒకసారి పెట్టాడు, అంటే ఇది 2 రంగుల జెండా. మనకేం అడిగాడు లెక్కలో? 3 రంగుల జెండా అడిగాడు. 3 రంగుల జెండా అడిగితే 2 రంగుల జెండా తయారు. ఇది కరెక్టా? కాదు. కాబట్టి రిపిటేషన్ అనేది ఉండదు. మనకు అడిగింది 3 రంగుల జెండా, ఇందులో 2 రంగులే ఉన్నాయి కాబట్టి రిపిటేషన్ అనేది లేదు. రైట్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, 8 సీట్లు కలిగినటువంటి ఒక వ్యాన్ ఉంది. ఆ 8 సీట్లు కలిగినటువంటి వ్యాన్ లో 8 మంది వ్యక్తుల్ని కూర్చోబెట్టాలి. 8 సీట్లు కలిగినటువంటి ఒక వ్యాన్ ఉందండి. 8 సీటెడ్ వ్యాన్. 8 సీటెడ్ వ్యాన్. 8 సీట్లు ఉన్నాయండి. ఆ వ్యాన్ లో 8 సీట్లు ఉన్నాయి. 8 మంది వ్యక్తులు ఆ వ్యాన్ ఎక్కాలనుకుంటున్నారు. ఆ 8 మంది వ్యక్తుల్ని ఈ 8 సీట్లలో కూర్చోబెట్టాలి, ఆ వ్యాన్ లో కూర్చోబెట్టాలి. ఎన్ని విధాలు అడుగుతున్నాడు? సింపుల్ కాన్సెప్ట్. 8 సీట్లు ఉన్నాయి. షీట్ 1 ఉంది, షీట్ 2 ఉంది, షీట్ 3 ఉంది, షీట్ 4, షీట్ 5, షీట్ 6, షీట్ 7, షీట్ 8. 8 మంది వ్యక్తులు వచ్చారు. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3, పర్సన్ 4, పర్సన్ 5, పర్సన్ 6, పర్సన్ 7, పర్సన్ 8. ఫస్ట్ ఏ రకంగా కూర్చోబెట్టాం? S1 సీట్ లో P1 కూర్చోబెట్టాం, S2 సీట్ లో P2 కూర్చోబెట్టాం, అట్లాగే సో ఆన్ S8 సీట్ లో P8 అనే ఒక పర్సన్ వ్యక్తిని కూర్చోబెట్టాం. ఇది ఒక పద్ధతి. మరి రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ P2 ఏమో S1 లో కూర్చోబెట్టాం, P1 ఏమో S3 లో కూర్చోబెట్టాం, S3 లోనే ఈ P3 నేమో S2 లో కూర్చోబెట్టాం. ఇది P4, ఇది P5 ఇందులో ఉన్నాడు, P6 ఉన్నాడు, P7 ఉన్నాడు, P8 ఉన్నాడు, ఇది అట్లాగే ఉన్నారు. రైట్, ఫస్ట్ దాంట్లోనేమో S1 లో P1, S2 లో P2, S3 లో P3 అండ్ సో ఆన్ S8 లో P8 కూర్చున్నాడు. లేదు వేరే విధంగా కూర్చోబెడతానని చెప్పి అదే వేళ ఏం చేశాను? షీట్ 1 లో P2 ని కూర్చోబెట్టా, షీట్ 2 లో P3 ని కూర్చోబెట్టా, షీట్ 3 లో P1 ని కూర్చోబెట్టా, మిగతా వాళ్ళందరినీ అలాగే కూర్చోబెట్టా. మరి 2 ఒకటా?
కాదా? సేమా నాట్ సేమా? ఈ రెండు సేమా నాట్ సేమా? ఒకటా కాదా? ఒకటా కాదా అని ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇందులోనేమో సీట్ 1 లో ఈడు కూర్చున్నాడు, సీట్ 2 లో P2 కూర్చున్నాడు, సీట్ 3 లో P3 కూర్చున్నాడు. ఇక్కడేమో సీట్ 1 లోకి P1 వచ్చాడండి. ఈ రెండు ఒకటా? ఇందాక సీట్ 1 లో పాసెంజర్ 1 కూర్చున్నాడు, ఇప్పుడు సీట్ 1 లో పాసెంజర్ 2 కూర్చున్నాడు. ఒకటవుతుందా? ఒకటి కాదు, నాట్ సేమ్. నాట్ సేమ్. ఎందుకు? జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం ఒక ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకుంటున్నాం, రిజర్వేషన్ చేసుకున్నాం. రిజర్వేషన్ చేసుకుని తరువాత మీ ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ ఒకే దగ్గర షీట్ రాలా. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక దగ్గర వచ్చింది, నీ ఒక్కడికి వేరే బోగి వచ్చింది, వేరే బోగిలో వేరే షీట్ లో వచ్చింది. రైట్, నువ్వు ఎక్కావు. ఎక్కిన తర్వాత అయ్యో నా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను, మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడతారు, ఏదైనా అవసరం వస్తే మళ్ళీ నేను అక్కడ ఉన్నాను, మళ్ళీ కష్టం అవుతుంది కదా, ఏదైనా స్టేషన్ వస్తే గానీ అవ్వదు కదా అని చెప్పి నువ్వేం చేసావు? అదే బోగిలో ఆ పక్కన ఉన్నటువంటి వేరొక వ్యక్తిని కాంప్రమైజ్ చేసావు. నువ్వు ఆ సీట్కి వెళ్ళు అని చెప్పి కాంప్రమైజ్ చేసి వీడిని అక్కడ పంపించావు, నువ్వు ఆ సీట్ లో కూర్చున్నావు. కూర్చున్న తర్వాత టీటీ వచ్చాడు. టీటీ వచ్చి నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో ఆ సీట్ దగ్గరికి వచ్చి నీ పేరు చదువుతాడా, వాడి పేరు చదువుతాడా? వాడి పేరు చదువుతాడు, నీ పేరు చదవడు. వాడి పేరు పెట్టి అడుగుతాడు. ఈ షీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి పలానా రాము ఏడని అడుగుతాడు. ఏడని అడిగితే నువ్వు వాడికి వివరించాలి, మా వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది, అతను పంపించాను, ఇక్కడికి వచ్చి పంపించానంటే అప్పుడు వాడు ఓకే అంటాడు. లేకపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు అంటే ఒకటి కాదు, అది వాడికి ఇచ్చినటువంటి రిజర్వ్డ్ షీట్. మరి నువ్వు కూర్చున్నావు, ఒకటి కాలేదు. మరి అక్కడే ఒకటి కానప్పుడు ఇక్కడ ఒకటి అవుతుందా? నాట్ సేమ్. నాట్ సేమ్ కాబట్టి ఇది పెర్ముటేషన్ కిందకు వస్తుంది. ఎన్పిఆర్. నాట్ సేమ్ కాబట్టి ఇది పెర్ముటేషన్ కిందకు వస్తుంది. ఎన్పిఆర్. 8 సీట్లు ఉన్నాయి, P8. 8P8 అండి. 8 సీట్లు ఉన్నాయి, 8 మందిని కూర్చోబెట్టాలి. 8P8. 8P8. మరి 8P8 అంటే ఎంత? 8P8 అంటే ఎంత? ఈ 8P8 అంటే ఒక రెండు ఉన్నాయండి, అది నేను చెప్పలేదు. అదేంటంటే ఒకటి NPN is equal to n factorial, అలాగే NCN is equal to 1 అండి. ఏంటండి ఇది? NPN is equal to n factorial, NCN is equal to 1. NPN అనే కాన్సెప్ట్ వస్తే n ఫ్యాక్టోరియల్ రాయాలి. NCN అనే ఒక కాన్సెప్ట్ వస్తే 1 వస్తుంది. NCN అంటే 1, NPN అంటే n ఫ్యాక్టోరియల్. మరి ఇక్కడ ఉన్నది ఏంటి? NPN. ఇక్కడ ఉన్నది NPN అంటే 8P8 ఉంది. మరి 8P8 అంటే 8 ఫ్యాక్టోరియల్ అండి. 8P8 అంటే 8 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 8 నుంచి మొదలు పెట్టాలి, తగ్గించుకుంటా పోవాలి, 1 వరకు రాయాలి, ఇంటూ 1. ఇదే 8 ఫ్యాక్టోరియల్ యొక్క ఆన్సర్. 1 నుంచి 8 వరకు ఇవన్నీ మల్టిప్లై చేయాలి, వచ్చినటువంటి ఆన్సరే 8 ఫ్యాక్టోరియల్ అవుతుందండి. ఏంటంటే 8P8. NPN అంటే n ఫ్యాక్టోరియల్ రాయాలి, NCN అంటే 1 అనే ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఫార్ములా ఇంతకు ముందే చెప్పలేదు. రైట్, ఇది రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అర్థమైందండి కొద్దిగా? సేమ్ నాట్ సేమ్ అన్న కాన్సెప్ట్ ఒక్కటే మీకు అర్థం కావాలి. ఈ సేమ్ నాట్ సేమ్ అన్న కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మనం ప్రాబబిలిటీ చేయొచ్చు. ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ చూసాం, అన్నింటిలో కూడా కొన్ని దాంట్లో సేమ్ వచ్చింది, కొన్ని దాంట్లో నాట్ సేమ్ వచ్చింది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, 1 నుంచి 9 అంకెలు కలిగిన 9 బాల్స్ ఉన్నాయి. వాటి నుంచి 2 వేరు వేరు నంబర్ కలిగిన బాల్స్ ను తీసుకోవాలి. ఎన్ని విధాలు? రైట్,
ఒకటి నుంచి 9 అంకెలు కలిగినటువంటి ఒక 9 బాల్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 9 బాల్స్ ఉన్నాయండి. 9 నంబర్డ్ బాల్స్. 1 నుంచి 9 అంకె వరకు కలిగినటువంటి 9 బాల్స్ ఉన్నాయి. 9 నంబర్డ్ బాల్స్ ఉన్నాయి. వాటి నుంచి 2 బాల్స్ ను నువ్వు తీసుకోవాలి. రైట్. 9 బాల్స్ ఏంటి? రైట్. బాల్ 1 ఉందండి, బాల్ 2 ఉంది, బాల్ 3, బాల్ 4, బాల్ 5, బాల్ 6, బాల్ 7, బాల్ 8, బాల్ 9. 9 నంబర్డ్ బాల్స్. 9 బాల్స్ ఉన్నాయి. ఈ 9 బాల్స్ నుంచి 2 బాల్స్ ని తీసుకోవాలి. 2 బాల్స్ ని తీసుకోవాలి. ఎన్ని విధాలు అంటున్నాడు. ఈ 9 బాల్స్ నుంచి 2 బాల్స్ ని తీసుకోవాలి. ఎన్ని విధాలు అంటున్నాడు. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సేమా నాట్ సేమా, సేమా నాట్ సేమా. రైట్. ఫస్ట్ నేను బాల్ 2 తీసుకున్నాను, బాల్ 3 తీసుకున్నాను. ఫస్ట్ ఏం తీసుకున్నానండి? బాల్ 2 తీసుకున్నాను, బాల్ 3 తీసుకున్నాను. రైట్. బాగానే ఉంది. 2 బాల్స్ తీసుకున్నాను, 2 బాల్స్ తీసుకున్నాను. ఈసారి ఏం చేశాను? బాల్ 3ని తీసుకున్నాను, బాల్ 2ని తీసుకున్నాను. మొదటిసారి ఏమో బాల్ 2 తీసుకున్నాను, బాల్ 3 తీసుకున్నాను. రెండవసారి ఏమో బాల్ 3 తీసుకున్నాను, బాల్ 2 తీసుకున్నాను. మరి 2 ఒకటా కాదా? మొదటి సందర్భంలో నీ దగ్గర ఉన్న బాల్స్ 2వ నెంబర్ బాల్, 3వ నెంబర్ బాల్. రెండోసారి నీ దగ్గర ఉన్నటువంటి బాల్ 3వ నెంబర్ బాల్, 2వ నెంబర్ బాల్. మొత్తానికి నీ దగ్గర ఎన్ని బాల్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 2 బాల్ ఏంటి? నెంబర్ 2 కలిగింది, నెంబర్ 3 కలిగి. ఈ 2 ఒక్కటే. అటు తిట్టి చేసావు కానీ నీ దగ్గర అదే బాల్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. రైట్. క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. సేమ్ అండి. రెండు సందర్భాల్లో కూడా అదే బాల్స్ ఉన్నాయి. మార్చావు కానీ ఉపయోగం లేదు. రైట్. సేమ్ వచ్చింది కాబట్టి ఇది కాంబినేషన్. కాంబినేషన్ అంటే రైట్ NCR అని చెప్పుకున్నాం. N అంటే ఏంటి? 9 బాల్స్. R అంటే ఏంటి? 2 బాల్స్. 9C2. 9C2 అంటే చెప్పుకున్నాం కాన్సెప్ట్ ఒకటే. 9C2 అంటే 9 into 8 by 2 into 1. 9 into 8 by 2 into 1. ఎందుకు? 9C2 అంటే 2 టైమ్స్ రావాలండి. 9 నుంచి లెక్క పెట్టుకొని 2 టైమ్స్ అంటే 9 into 8 అండి. 9 into 8 by 2 into 1. 2 4ల 8 పోతే 9 4ల 36 ఆన్సర్. 9 4ల 36 ఆన్సర్. రైట్. రైట్ అండి. ఇప్పుడు వరకు కాన్సెప్ట్ అంతా అర్థమయ్యే ఉంటది. ప్రాబబిలిటీ అంటే వెరీ సింపుల్. ప్రాబబిలిటీ అంటే చాలా చాలా ఈజీ అండి. ప్రాబబిలిటీ గురించి పెద్ద కష్టపడాల్సిన పనే లేదు. ప్రాబబిలిటీ గురించి మనము తెలుసుకోవాల్సింది ఒకే ఒక్కటి. అది సేమా నాట్ సేమా అన్న కాన్సెప్ట్ అర్థమైతే చాలు మనం ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ ని ఈజీగా చేయొచ్చు. ఇప్పటి వరకు మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఇంకా రేపు ఇంకొద్ది చూద్దాం. అదే మన పెర్ముటేషన్ ఏదైతే ఉందో, కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ 2 కాన్సెప్ట్ల గురించి ఇంకొద్దిగా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకంటే మనకి అర్థం అవ్వాలి. ఈ సేమ్ కాన్సెప్ట్ నాట్ సేమ్ కాన్సెప్ట్ అర్థమైపోతే ప్రాబబిలిటీ గురించి మన లెక్కలు మనం ఈజీగా చెయ్యొచ్చు. మరి అది అర్థం అవ్వాలంటే టేక్ మోర్ అంటే కొద్దిగా ఎక్కువ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎగ్జాంపుల్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత అప్పుడు ప్రాబబిలిటీ అంటే ఏంటి, ప్రాబబిలిటీలోకి ఎంటర్ అవుదాం. ముందు ఈ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అన్న కాన్సెప్ట్ అనేది బాగా అర్థం అవ్వాలి. ఈ సేమ్ నాట్ సేమ్ అన్నది మనకు అర్థం అవ్వాలి. సేమ్ నాట్ సేమ్ అనేది రాయగలిగితే చాలు మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ NPR అంటే ఏంటి, NCR అంటే ఏంటి, NPR తాలూకు ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటది, NCR తాలూకు ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంటది, అలాగే NPN అంటే ఏంటి, NCR అంటే ఏంటి, అలాగే NCR is equal to NC NCR is equal to NCS S అయితే ఏమవుతుంది, R is equal to S అవుతుంది, లేదా R plus N is equal to R plus S అవుతుంది. అదొక కాన్సెప్ట్ తెలియాలి. అలాగే NCR is equal to NCN minus
ఆర్ అవుతుంది. ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్ అవుతుంది. ఈ కొద్ది ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన మైండ్ లో ఉండాలి. ఆ సేమ్ నాట్ సేమ్ అనేది మనం గుర్తించగలగాలి. ఈ రెండు మనం ఈ మొత్తం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ బోర్డు మీద ఇవి మనం గమనించగలిగినట్లయితే మనకి కాంబినేషన్ అంటే ఏంటి, పెర్మిటేషన్ అంటే ఏంటి డిసైడ్ చేయగలుగుతాం. దాని తరువాత మనం చేయాల్సింది ప్రాబబిలిటీ లెక్కలు. రైట్, ఇంకొద్దిగా ఉన్నాయి, అవి కొద్దిగా నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసేసి స్ట్రైట్ గా ప్రాబబిలిటీలోకి వెళ్ళిపోదాం. రైట్ అండి, ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన ఈ ఫస్ట్ క్లాస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మీరు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ బేస్డ్ కాన్సెప్ట్. మనం ఫ్రీగా చెప్తున్నాం కాబట్టి ఇంకొంతమంది విద్యార్థులకు అందించినట్లయితే వాళ్ళందరూ వింటారు, నేర్చుకుంటారు, మరింత మంది మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంతమందికి షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.